హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. అమరావతి పునః శంకుస్థాపనకి. ఒకటోసారి కాదు రెండోసారి ఇది. రెండోసారి శంకుస్థాపనలో అంత ఉత్తముచ్చట్లే తప్ప ఊసెత్తని అది ఆర్థిక సాయం ఊసెత్తలేదట అనే విషయాన్ని ఇయాల మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు పత్రికల్లో ఒకటే ఒక పత్రిక రాసింది ప్రజాశక్తి. ఇంక్లూడింగ్ సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ, ఆంధ్రప్రభ టోటల్ పత్రికలు మొత్తం ఈ ఆర్థిక సాయం ఊసెత్తలేదు మోడీ గారు మరి దేనికి వచ్చిండని ఒక్కళ్ళు రాయలే. ఇది ఒక్కటే రాసింది. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మాటలు అయితే కోటలు దాటినాయి, నిధులేమో నిల్లు. అక్కడ ఏం లేదు, రూపాయి ఇయ్యలే. ఇంకోటి, గడిచిన గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఉంటే మోడీ గారు 2015లో వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు కనీసం మట్టి అనేది తెచ్చారు. ఈసారి ఆ మట్టి కూడా తేలే. మట్టి తేలేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ తెచ్చి ఇచ్చిండు ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి. అది ఒకటి కొత్తగా అనిపించింది. మరి ఏమొచ్చిందా కింద ఉన్న జనాలకు కానీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే ఏమీ రాలే. మాటలు కోటలు దాటిని ఒకళ్ళని చూసి ఒకళ్ళు పొగుడుకొని నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు పొగిడిండు, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగిడిండు. మోడీ గారు ఏమండు, అసలు టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను నేర్చుకున్నా అన్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడు, మనకి రైట్ టైంలో రైట్ లీడర్ దొరికిండు అని మోడీ గారి గురించి పొగిడిండు. ఇక మళ్ళీ ఈ ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ ముగ్గురు కూడా తెలుగు ఇంగ్లీషు ఏది ట్రాన్స్లేషన్ మళ్ళా ఈ మోడీ గారికి అర్థం కావాలిగా, పొగిడేది, ఆయన్ని లేపేది, ప్రశంసించేది అని చెప్పి తెలుగులో మాట్లాడటంకి వచ్చి దాన్ని మళ్ళీ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చెప్పటం ఇద్దరు ముగ్గురు కూడా. ఎందుకంటే ఆయనకు అర్థం కావాలి, సార్ మీ గురించి చూడు ఎంత మంచిగా పొగుడుతున్నా అని. ఎందుకంటే ఎక్కడ బాధేస్తుందంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఇది ఒక శక్తి అమరావతి అంటున్నారు, ఇది ఒక కళ అంటున్నారు. నా రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పుకోవాలని నేను చేస్తాను అంటున్నారు. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా అంటుండు చంద్రబాబు నాయుడు గారు. 3 రూపాయలు ఇవ్వలే మోడీ గారు వచ్చి. ఆ రూపాయల గురించి ఆయన అడగలే, ఆయన చెప్పలే. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది, మన ఏపీలో ఉన్న ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక ప్రపోజల్ పెడతారు మోడీ గారి ముందు, ఇగో ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది సార్ మాకు ఇవ్వాలి మీరు అని చెప్పి ఒక ప్రపోజల్. సార్ ఆయన యాక్సెప్ట్ చేస్తారా చేయడం పక్కన పెడితే ఒక ప్రపోజల్ అన్న మీటింగ్లో ఆయన స్పీచ్లో ఉంటుందంటే అది చెప్పలే. నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి, నీ శక్తివంతమైనడివి, నీకంటే మించినోడు లేడు, ఇది అదని మోడీ గారిని పొగిడిండు. ఒక్క మాట కూడా నిధుల గురించి మాట్లాడలే. ఎట్ ద సేమ్ టైం మరి అడగపోతే అమ్మాయిని అన్నం పెట్టదుగా. ఇక ఆయన ఏం చెప్పడు. ఇక లోకేష్ గారు నమో 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 అని ఆ నమో జపం చేసిండు తెలుగు ఇంగ్లీష్లో. మళ్ళా ఇక నమో 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 అంటుండు. పవన్ కళ్యాణ్ గారే వీళ్ళిద్దరికంటే కాస్త తక్కువగా మోడీ గారిని పొగిడిండు. ఇంకొక ఆయన బీజేపీ మంత్రి ఉండు శ్రీనివాస్ వర్మ అని, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని, బీజేపీ ఆయన. కానీ వీళ్ళు ముగ్గురు పొగిడినంత బీజేపీ ఆయన కూడా పొగడలే మోడీ గారిని. ఆయన ఏదో రాష్ట్రం గురించి మాట్లాడిన నిధుల గురించి మాట్లాడు. ఇది నిన్న జరిగింది. ఇదంతా ఒక సినిమా లెక్క అనిపించింది నాకైతే. ఎందుకు సినిమా లెక్క అనిపించిందంటే అమరావతి ఆకాంక్షలు ఆశల కోసం 5 కోట్ల మంది ప్రజలు ఆలోచిస్తుంటే దాని మీద లేని ఆశలు ఆకాంక్షల్ని రేకెత్తించి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి నిధులు ఇవ్వండి అని అడగలేదు. మరి ఎట్లా అమరావతి 3 సంవత్సరాలు పూర్తయింది? ఆ రోజు 2014-19 మధ్యలో 2015లో శంకుస్థాపన చేస్తే 19 వరకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడే కాలే. ఇవాళ 3 సంవత్సరాల్లో ఎట్లయితే ఒక్క రూపాయి లేకుండా. మరి ప్రతీక అంటారు, శక్తి అంటారు, దీన్ని ఇది చేస్తా అంటారు, అది చేస్తా అంటారు. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు డబ్బులు లేకుండా అనేది పెద్ద ప్రశ్న. దీంట్లో కూడా మళ్ళీ ఒక మోసం జరుగుతుందా? ఇది ఉత్తుత్త కథేనా? మళ్ళీ అమరావతి ఉత్త కథ చేస్తారా? ఇది ఉట్టినే పోయేదా? కనీసం ఈసారి మట్టి కూడా తేలే. మరి ఏంది అనేది ఒక ఆలోచనలో అక్కడికి వచ్చిన మీటింగ్కి వచ్చిన ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారట. ఏదో డబ్బులు ఇస్తారు అనుకుంటే ఏమో ఒక మాట చెప్ప ఈయన గురించి ఆయన ఇది పాత కథేనా, ఇది దీంట్లో మనకు తెలవందేముంది అనేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2014 నుంచి 19 మధ్యలో ఇదే ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 2018లో బయటకు వచ్చి క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన తర్వాత నల్ల సొక్కాలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని తిట్టలే. ఆ తిట్టు తిట్టకుండా ఉన్నాడు, తిట్టిండు. ఆ తిట్లన్నీ అక్కడ కూర్చున్న వాళ్ళు విన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు విన్నారు. వాళ్ళు అవక్కయ్యారు. ఇదేంది అప్పుడే ఎటు తిట్టిండు కదా, అసలు ఇంట్లో భార్యను చూసుకోలేనోడు ఈ దేశాన్ని చూసుకుంటాడా? భార్య ఉంది అసలు మోడీకి? నాకు భార్య పిల్లలు ఉండరు, కుటుంబ వ్యవస్థను గౌరవించే వ్యక్తిని, అసలు భార్య లేని వ్యక్తి, భార్యను వదిలేసిన గాలికి వదిలేసిన వ్యక్తి, భార్యను పట్టించుకున్నాడు, కుటుంబం లేనోడు ఈ దేశాన్ని ఎట్ట కాపాడతాడు
అసలు ఆయన నాయకుడు ఎట్టయితుడు? నరేంద్ర మోడీ నరహంతకుడు 2000 మందిని చంపేసిండు గుజరాత్లో, గోధ్రాలో. ఆయన ఉగ్రవాది కంటే ప్రమాదం. ఆయన రాజీనామా చేయాలని నేనే మొట్టమొదటి దేశంలో అడిగిన వ్యక్తిని వాజ్పేయి ఉన్నప్పుడు అని చెప్పి, ఇంకో మాట ఏమండు, నరేంద్ర మోడీ గురించి ముస్లింలకు చెప్పాడు. ముస్లిం సోదరులారా, మీకు త్రిపుల్ తలాక్ తెచ్చిండు కదా, మిమ్మల్ని జైల్లో పెడతాడు కదా, ఇంకోసారి ఎప్పుడన్నా మోడీతో నేను పొత్తు పెట్టుకున్నా, బీజేపీ అనే దాంతో నా ఇవాళ రాజకీయం కోసం పెట్టుకున్నా, రాష్ట్రం కోసం తప్ప ఇక పెట్టుకోను అన్నాడు. ఇవన్నీ చెప్తూ మోడీ గారి గురించి ఈ ఈ ఈ మాటలన్నీ మాట్లాడి, ఆయన ఉగ్రవాది కంటే తీవ్రవాది కంటే ప్రమాదం అనడు, నరహంతకుడు అనడు. ఇంకా ఇంకొక పెద్ద మాట కూడా అనడు, నరేంద్ర మోడీ కంటే తెలుగుదేశం పార్టీ గ్రామంలో కార్యకర్త 1000 రెట్లు బెటరు, నరేంద్ర మోడీ అసలు లీడరే కాదనడు. అదే నోటితో నిన్న పొగిడిండు. ప్రియమ్మ అర్థం కాలే జనాలకి. సరే పొగుడుతుండంటే అర్థం రాష్ట్రం కోసం పొగిడిండు అని. చివరికి అన్న అడుగుతున్నాం, ఒక 70-80 వేల కోట్లు ఇవ్వండి సార్, మిమ్మల్ని ఎంత పొగిడిండు కాడ అంటే, ఇది కేవలం అమరావతి శంకుస్థాపన కోసం మీటింగ్ లెక్క లేదు. నరేంద్ర మోడీ గారిని 2018లో తిట్టిన తిట్లకు ప్రత్యాత్తాపంగా పెట్టుకున్నట్టే ఉంది. కొడుకు తండ్రి పోటీలు పడి పొగిడారు. మరి ఏమవుతుంది జనాలకి ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోటీలు పడి, మా తప్పు అయింది అప్పుడు మిమ్మల్ని తిట్టడం, భార్య మీద ఇట్లా రకరకాలుగా తిట్టినా అని. ఎట్ ద సేమ్ టైం మోడీ గారు కూడా ఆ రోజు 2018 ప్రాంతంలో గుంటూరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి, చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడక, నారా లోకేష్ తండ్రి అని ఒక ఆయన ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు అని పదం అనకుండా ఆయన ఉంటాడు. ఆయనకి పోలవరం అనే ఒక ఏటీఎం లెక్క తయారైంది. అన్నీ మోసపూరితమైన మాటలతో అమరావతి పూర్తి చేయలేదు, డబ్బులు ఇయ్యంది ఆయనే, పూర్తి చేయలేదు ఈయన. వాళ్ళిద్దరే మళ్ళీ ఒకరికొకళ్ళు తిట్టుకున్నారు. ఆయన వచ్చి మళ్ళీ నేను నిన్ను చూసే నేర్చుకున్నా గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే, మరి ఎవరి చెవులో పువ్వు పెడతారు? దేనికోసం ఆ మీటింగు? అసలు అమరావతి కోసం పెట్టుకున్నారా, మీ అరమరికలు సరి చేసుకోవడానికి పెట్టారా? అమరావతి కోసం పెట్టారా, దేశం రాష్ట్రంలో ఉన్న రాజధాని కోసం పెట్టారా, లేదంటే మీ పాత తిట్లను మాఫీ చేసుకోవడానికి పెట్టారా? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి దేశంలో నాకు తెలిసి ఏ లీడర్కి రాలా, ఎప్పుడు రాలా. ఆయనకి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక జాతీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని పిలిచి, వాళ్ళ పార్టీ కాని నాయకుడిని పిలిచి ఆ ఎత్తున పొగట్టం. ఈవెన్ బీజేపీలో ఉన్న నాయకులు కూడా ఇవాళ పొగడలే నరేంద్ర మోడీ గారిని. ఆ ఎత్తున పొగిడే కార్యక్రమం తీసుకోండు అనంటే, ఇక యూటర్న్కి బ్రాండ్ అంబాసిడరు, దాంట్లో డౌట్ లేదు. 2018లో అన్న మాటలకి ఇవాళ అన్న మాటలకి పక్కన పెట్టి మ్యాచ్ చేసి వీడియోలు ఆడియోలు చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నిజంగానే రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి ఉందా, లేదా కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఈ తపనంతా అనే ఒక డౌట్ వస్తుంది. రాష్ట్రాన్ని నిజంగానే బాగు చేసే పరిస్థితి అయితే పొగిడే కార్యక్రమం ఉండదు, ప్రశంసలు ఉండవు, ఆకాశానికి ఎత్తుడు ఉండదు. కేవలం నిధులు, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అడగడం ఉంటుంది. ఎక్కడా వర్డ్ రాలే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అడగలేదు, చంద్రబాబు నాయుడు గారు అడగలేదు. ఇక లోకేష్ గారు అయితే నమో నమో అని ఒక జపం చేసిండు. సింహం ముందు ఆటలాడొద్దు అంటుండు. అంటే మోడీ గారు సింహం ఆటలాడొద్దని, అదే పాల్గామ్ దానికి దృష్టిలో పెట్టుకున్నాడు. సరే, అది వేరే విషయం. ఇది మొత్తానికైతే ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పత్రిక రాలి, ఇంక్లూడింగ్ సాక్షి. మరి ఇలా ఏమనుకోవాలి పత్రికలు, టీవీ ఛానల్ దేనికి ఉన్నట్టు? ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రాజధాని గురించి ఒక పైసా రూపాయి ఇవ్వకుండా కనీసం మట్టి నీళ్ళు కూడా తేలా ఈసారి, పోయినసారి అన్నది ఇచ్చిండు. మరి దేనికి వచ్చినట్టు ఏంది? ఆ బటన్ ఒకటానికి ఢిల్లీ నుంచి నొక్కొచ్చుగా. 700 కోట్లు ఖర్చు పెట్టి జనం డబ్బులు మళ్ళీ, అదంతా గవర్నమెంట్ ప్రోగ్రాం కదా, ప్రజల డబ్బులు పెట్టి ఈ ప్రోగ్రాం పెట్టి మళ్ళీ జూన్లో వస్తారట. ఎన్నిసార్లు వచ్చినా ఉపయోగం ఏంది? ఎన్నిసార్లు మీరు ఢిల్లీ పోయినా, ఆయన ఇటు వచ్చినా రూపాయి రావట్లేదు కదా. మళ్ళీ దానికి మనం భజన చేయాలా, చప్పట్లు కొట్టాలా, ఆయన వీరుడు అనాలా, ఈయన సూర్యుడు అనాలా. ఇది నిన్న జరిగింది తప్ప మొత్తం మాటలు కోటలు దాటిని, మాటలేం ఫుల్ అయినాయి, నిధులేం నిల్లు అయినాయి, ఏం లేదు ఆడ. ఉట్టిదే ఈ ఊసెత్తని ప్రధాని అని నిర్మాణానికి భుజం కాస్తా సంపూర్ణ సహకారాన్ని కట్టుబడి ఉన్నా అన్న మాటలకే పరిమితం. రాజధానికి చట్టబద్ధ ప్రస్తావన లేదు. అట్టహాసంగా పలు మౌలిక సదుపాయాల పనులకు వర్చువల్గా మోడీ శంకుస్థాపన. ఈ మధ్య అమరావతి పర్మనెంట్ రాజధాని ఒక చట్టం చేస్తాం, పార్లమెంట్కి పంపించాను, అది మాట్లాడలే, ఉత్తుత్తి మాటలే. అంత మోసపూరితమైన భుజం కాతున్నాడు. భుజం కాసే ఉన్నారు ఇప్పుడు, ఆడన్నారు అంతా కలిసే ఉన్నారు ఎన్డీఏ కూటమిన. ఇంకా భుజం కాసేది ఏంది? అరక ఇదేమన్నా భుజం కాయటానికి ఒకరికొకళ్ళు? భుజం దేంట్లో కాయాలి? డబ్బులు ఇచ్చి భుజం కాయాలి. పైసలు ఇచ్చి ఒక 50-60 వేల కోట్లు ఇచ్చి భుజం కాసిందని నేను వచ్చి మీకు ఈ మెయిల్ చేసిన ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఇప్పుడు ఆయన ఎక్కడ పోలే, స్టేజ్ మీద ఉండే ఒక టీవీ రిమోట్ లాంటిది ఉంటుంది, అది ఒత్తిండి 74 ప్రాజెక్టులు, అది ఢిల్లీ నుంచి కూడా వస్తవచ్చు. కానీ ఇక్కడికి పిలిచింది ఎందుకు? ఏమైనా నిధులు వస్తాయి, ఈయన ఏమైనా అడుగుతాడు, ఆయన ఇస్తాడని. మొత్తం ప్రజల ఆశల మీద నీళ్లు చల్లారు, అమరావతి ఆశల మీద నీళ్లు చల్లారు. అమరావతి అసలు ముందు పడిద్దా? మళ్ళీ 3 సంవత్సరాలు అంటున్నారు, అది కూడా
మరి ఇదంతా ఈ హైపు ఈ సెటప్ అంతా మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు సేకరించడానికే. మొత్తం సేకరణ తప్ప పూర్తి చేసేది ఎప్పుడు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది అమరావతి కథ. మొత్తం అన్ని పేపర్‌లో ఇదే ఉంది ఇయాల. అమరావతి భుజంగా అత్తనండు ఇగో నమో అమరావతి బాబు నీకు సరిలేరు, సరిలేరు నీకెవరు ప్రధాని మోదీ ప్రశంసలు ముసిముసి నవ్వులతో ఆస్వాదించిన చంద్రబాబు. ఇప్పుడు ఆయన సరిలేరు అనుకుంటే జనాలకి ఏమవుతుంది? ఎంత దారుణమైన పరిస్థితి అంటే 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు. వాళ్ళ పేగుబంధం, భూమి అంటే పేగుబంధం. భూమి అంటే ప్రాణ ప్రతిష్ఠ, వాళ్ళకి ప్రాణంతో సమానం రైతులకి. ప్రాణంతో సమానమైన జీవితాలతో ముడిపడి ఉన్న భూమిని కూడా త్యాగం చేసి ఇచ్చారు. కానీ ఈ ఇద్దరు ఈడ ముసిముసిలా ఉన్నాయని ఆయన బటన్ నొక్కి ఆయన ₹1 ఇచ్చారా? మరి ఎవరు ఇప్పుడు ఇందులో గొప్ప? అమరావతి కోసం 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులు గొప్పనా? ఉట్టి మాటలు చెప్పి ఉత్తొత్త మాటలు చెప్పి భజన చేసుకొని ఒకరికొకళ్ళు నువ్వంటే నీకు సరిలేరంటే నీకు సరిలేరని ప్రజల డబ్బులతో మీటింగ్ పెట్టినోళ్ళు గొప్పనా? ఇలా వాళ్ళకి సెల్యూట్ చేయాలి మనం. 34,000 ఎకరాలు వాళ్ళ 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 జన్మ హక్కు అది భూమి. దాన్ని ఇచ్చినోళ్ళు ఇవాళ వీళ్ళు ₹1 ₹34 వీళ్ళే. సిగ్గుతో తలదించుకుంటుంది సిగ్గు కూడా. వీళ్ళ మాటలు 2018లో మాట్లాడిన మాటలు వీళ్ళిద్దరు, ఇవాళ మాట్లాడిన మాటలు, ఈ మాటల మూటలు తప్ప నిధుల మూటలు లేవు. అంతో ఇంతో త్యాగం చేసింది ఏంటంటే అమరావతి రైతులు త్యాగం చేశారు. వాళ్ళ ఆస్తులు మొత్తం ఈ రాష్ట్రం కోసం ఇచ్చారు. కానీ ఏమి ఇచ్చిండు మోడీ ఈ రాష్ట్రం కోసం? ఏమి తెచ్చిండు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అడుగుతున్నారు. ₹1 అంటే ₹1 లేదు. ఈ మళ్ళీ నమో అమరావతి బాబు సరిలేరు నీకెవరని ఆయన 3 ఏళ్లలో పూర్తి చేస్తా, మోదీ భరోసా ఇచ్చిండు, సూపర్ సక్సెస్ అయింది సభ. ఏం భరోసా ఇచ్చిండు? ఏం వచ్చిందంటే ఏమి రాలే. భరోసా ఇచ్చింది 34,000 ఎకరాలతో 29,000 మంది రైతులు ఇచ్చారు. ఒక్కడు భరోసా ఇలా రాజకీయ నాయకులు. అన్ని రాజకీయ పార్టీలు అమరావతి పైన మోసం తప్ప, మోసపూరితమైన దగాకోరు మాటలు తప్ప నిజంగా బాగు చేసే మాటలు ఒక్కడు చెప్పలే. ధర్మయుద్ధంలో రైతులు ప్రజలు గెలిచారు, వాస్తవమే. మరి మీరేం గెలిచారు? ధర్మయుద్ధంలో రైతులు ప్రజలు గెలిచారు, మీకు అధికారం ఇచ్చారు, మీరేం తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి? ఆ ధర్మయుద్ధం అప్పుడన్నా కనీసం గెలిచారు వాళ్ళ భూములు త్యాగం చేశారు. మీరు ఒక్క మాట అంటే ఒక మాట, పల్లెత్తు మాట డబ్బుల గురించి అడగలేదు. ఏంది మీ భయం? ఏంది మీ ఆందోళన? మీ ఎజెండా ఏంది? పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు హుందాగా ప్రవర్తించాలి, ప్రజల కోసమే నా తపనంతా. మరి ఏది హుందాతనం? 2018లో నల్ల సొక్క వేసుకొని పిచ్చి తిట్లు తిరిగి భార్యను చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడటి మళ్ళీ ఇవాళ వచ్చి పొగిడితే ఎక్కడుంది ఉందాతనం? ఎడన ఉందా ఉందాతనం? ఎందుకు పోవడాలి? అవసరం ఏంది? మీరు అడగాల్సింది, డిమాండ్ చేయాల్సింది డబ్బులు అడగకుండా పోవడాల్సిన అవసరం ఏంది? ఇదే మీరు కొడుకు తండ్రి కలిసి 2018 తిట్టి తిట్టకుండా తిట్లే మళ్ళీ పొగిడితే అంటే ఎవరు పిచ్చోళ్ళు? ఇప్పుడు ప్రజల పిచ్చోళ్ళని చేస్తారా? మళ్ళీ విలువలు, నైతిక విలువలు, ఉందాతనం గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇది గమ్మత్తు ఉంటుంది అన్నమాట. మన చెంత మోడీ ఉండు ఇక అన్స్టాపబుల్ అని ఈయన నారా లోకేష్ గారు అని చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపాలని చూశారు. ఆపడానికి, పీకడానికి అమరావతి పెరటి మొక్క కాదు. వాస్తవమే. మరి పెరటి మొక్క కాదు. అమరావతి ఆకాంక్ష కోసం 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. కానీ మీరు ధ్వంసం చేస్తున్నారు దాన్ని. అమరావతి చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతోనే అమరావతిని చంపాలని చూశారట. అసలు చంపాలని చూసిందాక మీరు దాన్ని ఎందుకు బతికిలేదు? మరి దాని ప్రాణప్రతిష్ఠ చేస్తే కాదు ఇంకోటి చంపడానికి. అది ఆడ ఒక బిల్డింగ్ లేదా ఒక ఇది లేదా 4 సంవత్సరాలు టైం పాస్ చేసి 4వ సంవత్సరం వచ్చి మోడీ మనకి మట్టి నీళ్లు తప్ప ఏమీ లేదు. మళ్ళీ గుంటూరు వస్తుండట, దేనికి వస్తుండో, సత్యారా బతికారా చూడటానికి వస్తుండా మోడీ అని చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు. ఢిల్లీలో పోయి ధర్మ పోరాట దీక్షలా ఏదో చేసిండు అప్పట్లో. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిండో 2018లో ఎమ్మటే నల్ల సొక్కాలు వేసుకొని అన్ని జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు చేసి, మరి ఆ ధర్మ పోరాటం చేసినప్పుడు చెప్పిన మాటలకి ఇవాళ మాటలకి తేడా చాలా ఉంది. సరే ఉంటే ఉంది. సరే నిధులు ఏమైనా వచ్చినాయంటే ఏమి రాలే. ముగ్గురు పోటీలు పడి పొగిడారు. ఇక్కడ చెప్తుండు పక్క నుండి శంకుస్థాపన వాళ్ళ కొడుకు మాట్లాడుతుంటే మావాడు మీ గురించే చెప్తుండు సార్, నిన్ను పొగుడుతుండు బాగా అని చెప్తుండు, నవ్వుతుండు ఆయన. ఓహో అట్లా అంటుండు. ఆయనకి తెలుగు రాదు, మరి తెలుగు రాదు కాబట్టి ఆయన తెలుగులో ఏదో పొగుడుతుండలే, పెద్ద పెద్ద డైలాగులు రాసుకొని వచ్చిండు. ఏది నారా లోకేష్ గారు సినిమా డైలాగులు రాసుకొని వచ్చిండు. సింహం, పులి, మోడీ అంటే ఎవరు, ఇది అది అంటుండు.
అది చూసి కింద జనాలు చప్పట్లు కొడుతుండ్రు. ఆయనకు అర్థం కాక ఇట్లే చూస్తుంటే చంద్రబాబు నాయుడు పక్కన ఉండి మావోడు మీ గురించి సార్ చెప్తుండు. మిమ్మల్ని టైగరు, సింహము, లయన్ అంటుండంటే, ఓ అట్లా అంటుండు. ఇది ఎన్ని రోజులు మరి? ఇది ఎన్ని రోజులు ఉంటది ఈ పొగడ్తలు? 2028, 29 వరకా? తుదైలిందాక ఉంటదా? మళ్ళప్పుడు మళ్ళొచ్చి ఏయ్! ఆయన కాదు, పులి కాదు, సింహం కాదని మీరే అంటారు, మళ్ళీ మేము నమ్మాలా? అని ఇయాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ఏం అర్థం కావట్లే. మైండ్ బ్లాక్ అయిపోయింది. సోనియా, రాహుల్ గాంధీకి కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత నిందితులకు వాదనలు వినిపించే హక్కు ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసుపై ఢిల్లీ హైకోర్టు. ఇది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వాళ్ళ వర్షన్ కూడా వినాలని చెప్పి. రైట్. ఇది ఆంధ్రప్రభ. ఇక మనం దిశ పేపర్ చూద్దాం. అమరావతి ఓ శక్తి, కానీ మరి ఆ శక్తికి డబ్బులెయ్యి అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అడుగుతున్నారు. వికసిత భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్లో డీజిల్ లేదు, ఎట్లా నడుతుంది? ఏపీ గ్రోత్ ఇంజనే వికసిత భారత్కి. ఆ ఇంజన్లో డీజిల్, పెట్రోల్ పోతేనేగా నడిచేది. కరెంట్ అన్నీ ఇవ్వాల, ఏది లేదా? ఉట్టి మాటలే ఉన్నాయి, ఆ మాటలతో నడవదు కదా ఇంజన. ఎట్లా నడిచిద్ది? ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి రైతులు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశారు. ప్రపంచ స్థాయి అవసరం లేదు, దేశ స్థాయి చాలు. మరీ ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి? ఆడ డబ్బులు లేవు, ప్రపంచ స్థాయి అట. అమరావతిని చంపాలని చూశారు. బెంగళూరులో జగన్ ఉండట. అమరావతిలో సందడి వేళ అప్పుడు ఇప్పుడు అంతే. ప్రభుత్వం ఆహ్వానించి నా కార్యక్రమానికి దూరం, అధికారం కోల్పోయినా మారని తీరు. అమరావతిలో సందడి వేళ ఈయన పోయి ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా ఉండి ఆహ్వానం పంపినా కానీ రాలే. అప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు రాలే. మరి ఏంది కథ అని మళ్ళీ అనుమానం లేకెత్తించింది దిశ పేపరు. మళ్ళీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎత్తే ఇష్టం లేదంటే అందుకే రాలేదని అన్నట్టు రాశారు. సరే, అప్పుడు రాకపోయినా, నాకు తెలిసి ఇప్పుడు రాకపోయినా వచ్చింది లేదు, చూసింది లేదు. మనం అయాల వచ్చినా ఇవాళ రాకపోయినా ఆయనతో వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఇవాళ ఆయనకున్నది 11 మంది ఎమ్మెల్యేలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పొడిచింది ఏంది? అది కూడా అవసరం కదా. ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల మోడీ గారు అనౌన్స్ చేయలేదా డబ్బులు? మరి అది అంటే ఎమ్మటే వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు రా, స్టేజ్ కాడ నువ్వు ఉంటే నేను అనౌన్స్ చేస్తానని మోడీ గారు చెప్పే మాట అయితే, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పే మాట అయితే, జగన్మోహన్ రెడ్డి రాకపోవడం వల్లే మనకి ఇలా ఆయన మోడీ గారు నోరు తెరిచి నిధుల గురించి చెప్పలే, లేకపోతే చెప్పేటోడు అంటే, మరి ఇప్పుడు హీరో ఎవరు, జీరో ఎవరు? ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేడు. ఉట్టిదేగా ఆయన రాకపోవడం వల్ల డబ్బులు రాలేదా? లేదా మీరు అడగకపోవడం వల్ల ఆయన ఈదలుచుకోకలేదా? ఆయన వచ్చిండు ఉట్టి మాటలు చెప్పేది బోధం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏముంది, చంద్రబాబు నాయుడు లాంటి యూటర్న్ నాయకుడిని నమ్మాక నన్ను నమ్మరా? 2018లో నన్నే తిట్టా, 2024లో చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టి నన్నే పొగిడా, మళ్ళీ ఇవాళ కూడా నన్నే పొగుడుతుడు. అంత యూటర్న్ నాయకుడిని నమ్మినప్పుడు నన్నెందుకు నమ్మర్లే అని ఆయన వచ్చిండు ఉట్టి మాటలు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి రాలే. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అసలు రాజధాని పైన స్టాండ్ ఏందని వైసీపీ ఇంతవరకు చెప్పట్లేదు, మౌనమే. ఏంది మీ స్టాండు? ఒక రాజకీయ పార్టీగా 5 సంవత్సరాలు ప్రతిపక్షం, 5 సంవత్సరాలు అధికారం చేపట్టిన పార్టీగా ఇవాళ అమరావతి పైన ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇది. ఎస్, మేము అమరావతికి కట్టుబడే ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం, 3 రాజధానులు అనుకున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి తిరస్కరిస్తున్నాం, దాన్ని పక్కన పెడుతున్నాం అని చెప్పడమా? లేదు, ప్రజల యాక్సెప్టెన్స్తో సంబంధం లేదు, మాది 3 రాజధానులే, డీసెంట్రలైజేషన్ మా విధానం, మాకు అధికారం వస్తుందా పోద్దా లెక్క కాదు, మా విధానం ఇది అని చెప్పగలగాల. అది రాజకీయ నాయకుడి యొక్క విజ్ఞత, ముందు చూపు, దాన్ని హుందాతనం అంటారు. ఏది చెప్పకుండా గోడ మీద పిల్లి లేకుంటే అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉంటే ఒక రకంగా, అది కరెక్ట్ కాదు. మరి దానికి ఏం సందేశం ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలా. రైట్. ఇది దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం. దేశ అభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తాం, అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఇంజన్గా చేస్తారంటే ఇంజన్లో డీజిల్ లేదు, పెట్రోల్ లేదని సాక్షి పేపర్ ఒక వార్త రాయలే. మరి ఆ ఇంజన్కి ఏమి ఇచ్చారు మీరు అనేది రాయలే. సేమ్ టు సేమ్ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఏమి రాసినావు అంత పొగడలేదు, కానీ సేమ్ అదే రాసినాయి వార్తలు ఇవాళ సాక్షి. అమరావతికి ₹1 డబ్బులు రాలేదు, నిధులు నిల్లు వచ్చినాయి, మాటలు మూటలు దాటినాయి, కోటలు దాటినాయి తప్ప ఏమి వచ్చింది లేదు, మోడీ వచ్చాయని రాయలేకపోయారు. ఇవాళ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి జరగటానికి కారణం, చీలిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుందంటే ఓన్లీ రాజకీయ పార్టీ నాయకుల వల్లనే. అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ఇంకో పార్టీ పక్కన పెడితే ఇవాళ అధికారం ఎలగబెట్టిన పార్టీల వల్లనే, వాళ్ళ నాయకులకు ఉన్న అనేక మచ్చల వల్లనే. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. వాళ్ళ కేసులు, వాళ్ళ అక్రమ సంపాదనల గురించి ఈడీలు, సిబిఐకి భయపడి మోడీకి జపం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో అడగకుండా చేతులు ఎత్తిన మోడీకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి కూటమిలో ఉన్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయాడు. ఎక్కడా కూడా మోడీని నిలదీసే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. ఇది ఇవాళ జరుగుతుంది. దీనివల్ల వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల వల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ₹1 నిధులు రాకపోవడానికి, ఢిల్లీలో మన మాట చెల్లుబాటు కాకపోవడానికి, మనం అంటే లెక్క లేకపోవడానికి వీళ్ళ యొక్క నైతికంగా వీళ్ళు ఓడిపోయారు. వీళ్ళ క్యారెక్టర్లెస్ రాజకీయాలు చేశారు. వీళ్ళు రాజకీయాలు లవ్లీవుడ్ కోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, నేను రాజకీయాలు లవ్లీవుడ్ కోసం చేయను, మన క్యారెక్టర్ని తక్కువ చేసుకోవద్దు, రాజకీయాలు సంపాదన కోసం ఉండొద్దు అంటుండు. సంపాదన కోసం నిజంగానే రాజకీయాలు లేకపోతే మీకు ఇవాళ గొంతెత్తి అడిగేటోళ్ళు, నిలదీసేటోళ్ళు, పెద్ద పెద్ద పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అప్పట్లో. వాళ్ళు ఎక్కడా కూడా మీకంటే పెద్ద పెద్ద స్థాయి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చూశారు. ఎక్కడా కూడా ఒక అడుగు వెనక్కేయకుండా రాష్ట్రం కోసం, ప్రజల కోసం అడిగినోళ్ళు. ఇవాళ మీరు ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి అంటే మీ వెనక ఎంత గోతులు ఉన్నాయి, మీ వెనక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు దేనికి భయపడతారు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. వర్షం ఉధృతికే కూలింది. సింహగిరిలో కూలిన గోడపై ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక. సీఎం మంత్రులు చెప్పిన అంశాలతో నివేదిక. 19న దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సమీక్షలో గోడ గురించి ఆరా. చందనోత్సవం నాటికి నిర్మాణం పూర్తి చేయాలంటే ఆదేశాలు. నోటి మాటతో గోడ కట్టారు, అది కూలింది, జనాలు చచ్చిపోయారు 7 మంది. నోటి మాటలతోనే గోడలు కడతారు, నోటి మాటలతోనే పునాది తీయకుండా గోడ కడతారు, నాశరకం కడతారు. అదే నోటి మాటతోనే పేదోడికి ఒక 10 కేజీలు బియ్యం ఇవ్వాలంటే రేషన్ కార్డు కావాలంటారు, ఒక పెన్షన్ కావాలంటే ఇయ్యరు, నానా రకాల తిప్పలు పెడతారు. ఇవాళ ప్రజల ప్రాణాలు తీయటానికి, భక్తుల ప్రాణాలు తీయటానికి నోటి మాటతోని పనికిరాని ఉత్తత గోడ కట్టి దాన్ని ప్రజల మీద పడేసి, ఇక అట్లా అంటే ఇది ప్రకృతి విపత్తు, ప్రకృతితోనే జరిగిన దానికి ప్రమాదానికి కూడా ఇట్లా అంటారా అంటే వాస్తవమే, ప్రకృతితో జరగవచ్చు. కానీ మీరు కట్టే గోడలో నాణ్యత లేకపోవడం వల్లనే ఆ ప్రకృతి విపత్తు జరిగింది. అచ్చం వాన రావటం వల్లనే జరగలే. నిజంగానే అచ్చం వాన రావటం వల్ల జరిగితే దాని చుట్టూ ఉన్న చాలా గోడలు కూడా పడిపోయినాయి, ఇది పడిపోయిందంటే నిజంగానే అనుకోవచ్చు. అది కేవలం నాణ్యత లేకపోవడం వల్ల, నాసిరకంగా ఉండటం వల్ల పడింది. వర్షం వచ్చింది కరెక్టే, ఇది నాణ్యత లేకపోవడం కరెక్ట్. ఈ రెండింటి వల్లనే జరిగింది. ఏపీ సిఐడి సంగతి, పరిధి సంగతి తెలుస్తాం. ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాలి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఏపీ సిఐడి పరిధి సంగతిని తేలుస్తామని, సిఐడి కూడా చట్ట నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తనకు నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేస్తూ రాజకేశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐడి నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4 ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిండట రాజకేశ్ రెడ్డి. దానిపైన ఏపీ సిఐడికి నోటీసులు ఇచ్చింది. అసలు వాళ్ళ పరిధి ఏందో తేల్తాం అన్నదట. తుది శ్వాస వరకు జగనన్న వెంటే ఉంటుందట. ఎవరేమో బద్వేల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా స్పష్టీకరణ. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే నడుస్తానని, పార్టీ మారే ఆలోచన లేదని వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా స్పష్టం చేశారు. ఇటీవల పలు యూట్యూబ్ ఛానళ్లతో తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన కథనాలను ఖండించారు. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో బాగా వచ్చినాయట. డాక్టర్ సుధా గారు పార్టీ మారుతారు, తెలుగుదేశం పార్టీలో పోతారు, లేదా జనసేనలో ఏదో వచ్చినాయట. నేను వివరణించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం ఉన్నంత వరకు, తుది శ్వాస ఉన్నంత వరకు జగన్ అన్న వెంట ఉంటా, యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వాటిని తీవ్రంగా ఖండిస్తాను నేనని ఆమె చెప్పింది. ఇక రాజకీయ నాయకులు మారిన దాకా ఇది చెప్తూనే ఉంటారు. తుది శ్వాస, ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, చివరి రక్త బొట్టు వరకు, ఈ మాటలు బాగా ఉంటాయి. వేరే వాళ్ళు అంటారు, అయ్యే పట్టుకొని వీళ్ళు మాట్లాడుతుంటారు. అవి ఉన్నప్పుడు నిఖరం అది. అండగా నిలుస్తా, భుజం కలిపి నడుస్తా, అమరావతికి ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణ సహకారం మోదీ చెప్పిండు. అండగా నిలిచేది చంద్రబాబు నాయుడు గారికా, రాష్ట్రానికే? భుజం కలిపి నడిచేది చంద్రబాబు నాయుడు గారితోనే, రాష్ట్రం కోసం. ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం అండగా నిలిచినట్టు ఉంది, కొడుకు తండ్రి కోసం. నిజంగానే రాష్ట్రం కోసం అయితే నిధులు ఇవ్వాలిగా, ఇవ్వలేదుగా. భుజం కలిపి నడుస్తున్నాడు. ఎవరికి భుజం కలుపుతారు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే, మోడీ మన ఆయన చంద్రబాబుకే. దేనికి భుజం కలిపేది? ₹1 నిధులు ఇవ్వకుండా భుజం కలుపుతా ఏంటి? చంద్రబాబుకి సాటి లేరు. నాడు చంద్రబాబును చూసే నేను టెక్నాలజీ నేర్చుకున్నా. ఏఈ, ఐటీ, విద్యా, వైద్యానికి ఇదే లీడింగ్ సిటీ. చంద్రబాబు రాకతో గ్రహాలు తొలగిపోయాయి. మొత్తం ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే మోడీ చంద్రబాబు నాయుడు గారిని పొగిడింది రాసింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగిడింది రాయలే. ఎందుకంటే ఆయన అప్పట్లో తిట్టిండు, మళ్ళీ ఇది అంతా కంపేర్ సింక్ అయిద్దని. మీరు రాయకపోయినా జనాలు చాలామంది నేను యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ పెట్టారు. ఇవాళ ఒక ఆంధ్రజ్యోతి మీద ఆధారపడలేదుగా జనాలు. స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి, ఏపీని అధునాతన ప్రదేశ్గా మారుస్తాం అని చెప్పిండు. జయ జయ అమరావతి అట. వెలగపూడికి పోటెత్తిన జన తరంగం. ప్రధాని మోదీ అభయంతో ఆనందం. ఏం అభయం ఇచ్చిండు ఆయన?
ఏమీ లేదుగా. అభయం ఎక్కడిది? ప్రధాని మోదీ అభయంతో ఆనందం అంటే అభయమే లేదా? డబ్బులు ఇయలేదు కదా! ఉట్టిగా చెప్పిండు నేను భుజం కలిపి నడతా అన్నాడు. ఉట్టిగా మనం నడుతుంటే ఆయన నడతాడు. ఏముంటది దాన్ని నడిస్తే ఏమవుతది? డబ్బులు ఇయ్యాలి గాని. ఆంధ్రజ్యోతి రాసింది. మోదీ అభయం ఇచ్చిండు దానికి ఆనందం వ్యక్తం ఎవడు ఆనందం వ్యక్తం చేసిండు? ఎక్కడుంది? పోటెత్తిన జనం. కానీ నిధులు పోటెత్తలే. జనం పోటెత్తారు పాపం వచ్చారు ఏమన్నా చెప్తూనే విందామని. డబ్బుల గురించి చెప్తున్నామంటే జనం పోటెత్తారు కానీ జనం వాళ్ళు అక్కడున్న రైతులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు 100% ఫుల్ఫిల్ చేశారు. ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులేమో వాళ్ళ భూములు ఇచ్చి త్యాగం చేశారు. వాళ్ళ వాళ్ళ డ్యూటీ అక్కడ అయిపోయింది. మీటింగ్ పెడితే మీటింగ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా పోటెత్తి మద్దతు తెలిపారు సంఘీభావంగా. కానీ అడగాల్సిన చంద్రబాబు నాయుడు గారు అడగలేదు. ఇయ్యాల్సిన మోడీ ఏమీ ఇయ్యలే. వీళ్ళే అబద్ధం మాటలు. వీళ్ళే డోంగు చేశారు. ఉత్తత్త మీటింగ్ పెట్టారు అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. అమరావతి ఓ అధునాతన శక్తి దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తాం. ఎప్పుడు కాస్తారు? మళ్ళా 2028 తర్వాత కాస్తారా? ఇద్దరు తిట్టుకొని మళ్ళీ ఒకసారి కలుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తారట. ఆ భుజం 2015లో కాస్తేనే అది కాలే. మళ్ళీ ఇప్పుడు భుజం కాస్తున్నట్టటి. ఎప్పుడు ఆ భుజం కాసేది ఎప్పుడు? అయ్యేది ఎప్పుడు? 2015లో కనీసం మట్టి అన్ని ఇచ్చిండు. ఈసారి ఆ మట్టి కూడా ఇయలే. 3 ఏళ్లలో అమరావతి నిర్మిస్తాం. 5 కోట్ల మంది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా కట్టిస్తా. పోయినసారి 4 ఏళ్లలో గట్ల ఈసారి 3 ఏళ్లలో కడుతున్నట్టు నిజంగా నిధులు వచ్చినాయంటే బాగా అనుకోవచ్చు. ఒక రూపాయి వచ్చింది లేదు, మనం చూసింది లేదు. అమరావతిలో జనజాతరట. సేమ్ అక్కడే ఆయన బాగా పోటెత్తారని ఆంధ్రజ్యోతి రాస్తే జనజాతర అని ఈయన రాసిండు. జనజాతర అయినా పోటెత్తినా మరి బడ్జెట్ నిధులు జనజాతర కాదా? నిధుల జాతర నిధులు పోటెత్తడం జరిగితే బాగుండేది. వాళ్ళు వచ్చినందుకు మీరు చెప్పినందుకు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.